డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ వ్యాధిగ్రస్తులు, ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో వారు రోజా ఉండవచ్చా? సోదరులారా, ఈరోజు మధుమేహం, డయాబెటిక్ అనేది సర్వసాధారణమైనటువంటి విషయమే. మరి అలాంటప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ రోజా ఉండవచ్చా? లేక రోజా ఉండనట్లయితే ఏదైనా కఫారా చెల్లించాలని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈరోజు మనం చూసినట్లయితే డయాబెటిక్ అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ఈ డయాబెటిక్ చూపించి నేను రోజా ఉండలేకపోతున్నాను అని చెప్పడం సమంజసమైన విషయం కాదు. అయితే డయాబెటిక్ అనేది ఎన్ని రకాలు, దీనికి సంబంధించినటువంటి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో ఈ పవిత్ర రంజాన్లో వారు ఉపవాసాలు పాటించాలి అనుకుంటున్నారో అలాంటి వారు ముందుగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సాధారణంగా షుగర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండు టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో కొంతమంది ఇన్సులిన్ తీసుకుంటారు. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ తీసుకోవాలా లేదా కేవలం టాబ్లెట్సే వాడాలనేది షుగర్ లెవెల్స్ని బట్టి డాక్టర్ గారు నిర్ణయిస్తారు. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఉపవాసాలు ఉండాలి అనుకున్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాలి. డాక్టర్ కనుక ఒకవేళ నీ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, నువ్వు గనక ఫాస్టింగ్ ఉన్నట్లయితే నీకు చాలా నష్టం జరుగుతుందంటే వారు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామందికి డయాబెటీస్ అనేది ఉంది, అయినప్పటికీ ఒక మాత్ర వేసుకొని వారు ఉపవాసం ఉండగలుగుతారు. కాబట్టి సెహరీ భోజనం సమయంలో వారు ఆ యొక్క డయాబెటీస్ సంబంధించినటువంటి ఇన్సులిన్ అయినా మెడిసిన్ అయినా తీసుకొని ఉపవాసం ఉంటే ఏం కాదని డాక్టర్ గారు సలహా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వారు ఉపవాసాలు పాటించి ఉపవాస విరమణ తర్వాత మళ్ళీ వారు టాబ్లెట్ లేదా ఇన్సులిన్ తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ డాక్టర్ గారిని సంప్రదించి ఉపవాసాలు పాటిస్తే చాలా మంచిది. ఈ విధంగా తమ వ్యాధితో బాధపడుతూ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండలేకపోతున్నటువంటి వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఖురాన్ ఏముంటుందంటే, ఖురాన్లో సూర బకరా నంబర్ 2 ఆయత 185లో వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణంలో ఉన్నటువంటి వారు తమ ఉపవాసాలను మిగతా రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వారు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ గనక మీరు ఉపవాసాలు ఉన్నట్లయితే మీ యొక్క షుగర్ లెవెల్స్ మరింతగా పెరిగిపోయి మీకు మీ యొక్క ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని చెప్పినట్లయితే ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ డాక్టర్ గారు గనక మీరు 30 రోజుల బదులు మీరు 2 రోజులు ఉపవాసం ఉండి 2 రోజులు మానేయండి, మళ్ళీ 2 రోజులు ఉండి 2 రోజులు మానేయండి, లేదా ఈ నెల మొత్తంలో మీరు ఒక 10-15 ఉపవాసాలు పాటించవచ్చు అని డాక్టర్ గనక మీకు సలహా ఇచ్చినట్లయితే మీరు 30 రోజుల బదులు కనీసం 10-15 రోజులైనా ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఫత్వా ఇస్లామియా 2/192 ప్రకారంగా ఎవరైతే ఉపవాసాలు కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఉండలేకపోతున్నారో వారు ఆ తర్వాత ఉపశమనం పొందిన తర్వాత వారి యొక్క వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత వారు నెక్స్ట్ రంజాన్ వరకు ఎప్పుడైనా తమ ఉపవాసాలను వారు కొనసాగించవచ్చు. ఒకవేళ డాక్టర్ కనుక మీ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మీరు రోజా ఉండడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటే మీరు రోజా ఉండాల్సినటువంటి అవసరం లేదు, మీరు కఫారా చెల్లించాల్సిన అవసరం లేదు, మీరు ఫిదియా చెల్లించాలి. కఫారా అనేది కేవలము రోజాలో భార్యతో సంభోగం చేసినటువంటి వ్యక్తికి మాత్రమే కఫారా అనేది ఉంటుంది. ఎవరైతే అనారోగ్యం కారణంగా ఉపవాసాలు ఉండలేకపోయారో వారు ఫిదియా చెల్లించాలి. ఫత్వా ఇస్లామియా 2/197 ఎవరైతే తమ అనారోగ్యం కారణంగా ఉపవాసం ఉండలేకపోయారో వారికి ఫిదియా ఏంటి, ఎలా చెల్లించాలి? ఫత్వా ఇస్లామియా 2/192-193 చూసినట్లయితే ఎవరైతే అనారోగ్యం కారణంగా వ్యాధితో బాధపడుతూ ఉపవాసాలు ఉండలేని పక్షంలో వారు తమ ఉపవాసాలను మిగతా రోజుల్లో ఎప్పుడైతే వారు ఆరోగ్యవంతులు అవుతారో అప్పుడు వారి యొక్క ఉపవాసాలను మిగతా రోజుల్లో పాటించాలి. లేదా మిగతా రోజుల్లో కూడా వారు అనారోగ్యంగా ఉన్నట్లయితే అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ఎల్లప్పుడూ అనారోగ్యంగానే ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తమ రోజాకు బదులుగా ఫిదియా చెల్లించాలి. అంటే ఒక ఉపవాసానికి బదులుగా ఒక మిస్కీన్, ఒక పేదవాడికి వారు ఒక పూట భోజనం పెట్టాలి. అంటే 30 ఉపవాసాలు గనక ఆ వ్యాధిగ్రస్తుడు వదిలివేసినట్లయితే 30 మిస్కీన్లకు 30 మందికి అతడు పేదవారికి భోజనం పెట్టాలి. లేదా ఒకే పేదవాడికి 30 పూటలైనా భోజనం పెట్టవచ్చు, లేదా 30 రోజులకు సరిపడే భోజనాన్ని కూడా తనకి ఏర్పాటు చేయవచ్చు. ఫత్వా అల్-లజ్నా అద్-దాయిమా 10/198 ప్రకారం కొంతమంది ఉలమాల ప్రకారం ఆదాస అంటే అనాజ్ కూడా ఇవ్వవచ్చు. సాధారణంగా అనాజ్ అనేది 1300 గ్రాముల నుండి 1500 గ్రాములు అవుతుంది. అయితే ఇదన్నీ చేసే బదులు కనీసం ఒక మిస్కీన్కి ఒక పూట భోజనం తినిపించినా సరిపోతుంది. ఫత్వా ఇస్లామియా 2/192
93 మెజారిటీ ఉలమాల ప్రకారంగా ఒక ఉపవాసాన్ని మీరు వదిలివేసినందుకు ఒక మిస్కీన్కి ఒక పూట భోజనం తినిపిస్తే సరిపోతుందని చెప్పారు. ఇది ఎవరి కోసం? ఎవరైతే తమ అనారోగ్యం కారణంగా ఉపవాసాలు ఉండలేకపోతున్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి ఫిదియా ఇది. షుగర్ పేషెంట్లు ఉపవాస స్థితిలో ఇన్సులిన్ తీసుకుంటే ఉపవాసం అనేది భంగం అవుతుందా? మజ్మూ ఫత్వా ఇబ్నే బాజ్ 15/257 ప్రకారంగా ఉపవాస స్థితిలో షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకోవచ్చు. అయితే వారు తీసుకునేటటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో అది న్యూట్రిషన్ లేదా శక్తిని కలిగించేటటువంటి ద్రవమై ఉండకూడదు. సాధారణంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తీసుకునేటటువంటి ఇన్సులిన్లో పోషకాలు, న్యూట్రిషన్, శక్తిని, బలాన్ని చేకూర్చేటటువంటి అలాంటి పదార్థాలు ఏవి ఉండవు. అందులో వ్యాధికి సంబంధించినటువంటి డ్రగ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా ఉపవాసం అనేది భంగం అవ్వదు. ఒకవేళ వారు ఇన్సులిన్తో పాటు ఏదైనా శక్తికి సంబంధించినటువంటి ద్రవాన్ని, న్యూట్రిషన్ని, పోషకాలను ఆ యొక్క ద్రవంలో ఎక్కించి ఇచ్చినట్లయితే వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. అలాగే కొంతమందిలో ఉన్నటువంటి మరో సందేహం ఏంటంటే, ఎవరైతే బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారో అలాంటి వారు ఉపవాసం పాటించేటప్పుడు బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి మెడిసిన్ని వాడవచ్చా? క్యా రోజే కే హాలత్ మే బ్లడ్ ప్రెషర్ కే దవాయా ఇస్తమాల్ కర్ సక్తే క్యా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఫత్వా అల్ లజ్నా 10/252 నుండి 253 ప్రకారంగా ఉపవాస స్థితిలో రక్తపోటుతో బాధపడుతున్నటువంటి వారు మందులు ఉపయోగించవచ్చు. కానీ ఆ మందులు నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేటటువంటి ఆ మాత్రలు ఆ బిల్లల అయి ఉండకూడదు. అలా కాకుండా వారు ఇంజెక్షన్ ద్వారా, గ్యాస్ ద్వారా ఆ యొక్క మందుల్ని వాడవచ్చు. అంటే ఐవి లేదా ఐఎన్ ద్వారా ఆ యొక్క మందుల్ని ఉపయోగించవచ్చు ఇంజెక్షన్ల రూపంలో. కానీ ఎవరైతే ఆ ఇంజెక్షన్లలో బలానికి సంబంధించినటువంటి, న్యూట్రిషన్కి సంబంధించినటువంటి, పోషకాలకు సంబంధించినటువంటి ఏదైనా ద్రవం అందులో కలిసినట్లయితే వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. అంటే రక్తపోటు వ్యాధిగ్రస్తులు గనక ఉపవాసాలు పాటించినట్లయితే వారు తమ ఔషధాన్ని నోటి ద్వారా తీసుకోకూడదు. అంటే బిల్లలు, మాత్రల ద్వారా తీసుకోకూడదు. వారు ఒకవేళ ఐఎం లేదా ఐవి పద్ధతిలో ఇంజెక్షన్ ద్వారా గ్యాస్ రూపంలో వారు తీసుకోవచ్చు. తీసుకునేటటువంటి ఆ యొక్క ఇంజెక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూట్రిషన్, పోషకాలు, శక్తి, బలాన్ని చేకూర్చేటటువంటి పదార్థాలు ఉండకుండా వారు ఇంజెక్షన్ లేదా గ్యాస్ రూపంలో వారు మందుల్ని వాడవచ్చు. ఉపవాస స్థితిలో ఆస్తమా పేషెంట్స్ మరియు ఇతర రోగాలకు సంబంధించిన వారు ఇన్హేలర్స్ని వాడవచ్చా? సాధారణంగా ఇన్హేలర్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి పౌడర్ రూపంలో, 2 గ్యాస్ రూపంలో, 3 నెబులైజేషన్ రూపంలో. ఈ ఆస్తమా లేదా ఇతర రోగాలతో బాధపడుతున్నటువంటి వారికి ఈ 3 రకాలుగా వారికి ఇన్హేలర్స్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం గ్యాస్ రూపంలో ఉన్నటువంటి ఇన్హేలర్స్ను మాత్రమే ఆస్తమా పేషెంట్స్ ఉపవాస స్థితిలో ఉపయోగించవచ్చు. ఏ విధంగానైతే ఆక్సిజన్ తీసుకుంటామో అదేవిధంగా గ్యాస్ రూపంలో ఉన్నటువంటి ఇన్హేలర్స్ని ఆస్తమా పేషెంట్ ఉపవాస స్థితిలో ఉపయోగించవచ్చు. క్యాప్సల్స్ లేదా టాబ్లెట్స్ రూపంలో ఉన్నటువంటి ఇన్హేలర్స్ని ఉపవాస స్థితిలో ఆస్తమా పేషెంట్స్ ఉపయోగించకూడదు. ఎందుకంటే క్యాప్సల్స్లో పౌడర్ ఉంటుంది, అది శరీరం లోపలికి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దానికి అనుమతి అనేది లేదు. మజ్మూ ఫతావా రసాయిల్ ఇబ్నే సాలే అల్ ఉతైమీన్ 19/210లో ఈ వివరణ మీరు చూడవచ్చు. ఉపవాసం ఉండేటటువంటి ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇన్హేలర్ అనేది గ్యాస్ రూపంలో మాత్రమే అనుమతి ఉంది. టాబ్లెట్స్, క్యాప్సల్ రూపంలో కానీ నెబులైజేషన్ రూపంలో వారికి అనుమతి లేదు. ఎందుకంటే నెబులైజేషన్ ద్వారా ఆవిరి అనేది అది కడుపులోకి వెళ్ళి అది లిక్విడ్గా మారిపోతుంది. ఒక విధంగా లిక్విడ్ తీసుకున్న దాంతో సమానం అవుతుంది. కాబట్టి వారికి నెబులైజేషన్ తీసుకునేటటువంటి అనుమతి కూడా లేదు. చాలా తీవ్రంగా ఉందండి ఆస్తమా పేషెంట్స్, మాకు చాలా కష్టంగా ఉందంటే ఆ విధంగా కష్టంగా ఉన్న వారికి అసలు రోజానే లేదు. ఖురాన్లో సూరా బఖరా నంబర్ 2 ఆయత 185 ప్రకారంగా. కాబట్టి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో డాక్టర్స్ యొక్క సలహా తీసుకొని వారు ఉపవాసాలు పాటించాలి. ఉపవాసం పాటించడం ద్వారా వారి ఆరోగ్యానికి ప్రమాదం లేదు అంటేనే వారు ఉపవాసాన్ని పాటించాలి. లేదా వారు మిగతా రోజుల్లో రంజాన్ తర్వాత ఎప్పుడైతే వారు ఆరోగ్యవంతులు అవుతారో ఆ యొక్క ఖజా అయినటువంటి ఉపవాసాన్ని పాటించాలి. రంజాన్ తర్వాత కూడా వారికి అనారోగ్య స్థితిలోనే ఉన్నారు, ఆరోగ్యం అనేది బాగుపడడం లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే అలాంటి వ్యక్తులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఒక ఉపవాసానికి బదులుగా ఒక నిరుపేదకి ఒక పూట భోజనం పెడితే సరిపోతుంది. ఇది ఫిదియాగా పరిగణించబడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్, సహీ హదీసు గ్రంథాల జ్ఞానం నేర్చుకునేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఉపవాస స్థితిలో జ్వరం ఉన్నట్లయితే వారికి జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ ఇవ్వవచ్చా? అయితే సోదరు
సోదరులారా, ఇంజెక్షన్ అనేది ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఐఎం అంటే ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్. దీనిని సాధారణంగా కండ ద్వారా శరీరంలోకి ఈ ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక రెండవది ఐవి అంటే ఇంట్రావీనియస్ ఇంజెక్షన్. దీనిని నరాల ద్వారా శరీరంలోకి ఆ మందుని ఎక్కిస్తారు. అయితే సాధారణంగా ఉపవాస స్థితిలో ఎవరైనా జ్వరానికి గురైనట్లయితే వారు ఐవి లేదా ఐఎం పద్ధతిలో ఇంజెక్షన్ తీసుకోవచ్చు. కానీ ఆ ఇంజెక్షన్ అనేది అది న్యూట్రిషన్ లేదా బలాన్ని చేకూర్చేది, శక్తిని చేకూర్చేదిగా ఉండకూడదు. కాబట్టి ఎవరైనా ఉపవాస స్థితిలో అనారోగ్యానికి గురైనట్లయితే వారు ఐవి లేదా ఐఎం పద్ధతి ద్వారా అంటే కండ ద్వారా లేదా నరాల ద్వారా వారు ఇంజెక్షన్ తీసుకోవచ్చు. కానీ ఆ తీసుకునేటువంటి ఇంజెక్షన్లో ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, న్యూట్రిషన్స్ కానీ, శక్తిని బలాన్ని చేకూర్చేటటువంటి పదార్థాలు లేకుండా జాగ్రత్త వహించాలి. ఫత్వా అల్ లజ్నా దాయిమా 10/252 ప్రకారంగా ఉపవాస స్థితిలో ఫీవర్ వచ్చినట్లయితే అతడు ఐవి లేదా ఐఎం పద్ధతి ద్వారా ఇంజెక్షన్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ తీసుకున్నటువంటి ఇంజెక్షన్లో న్యూట్రిషన్స్, మినరల్స్, అదేవిధంగా శక్తిని చేకూర్చేటటువంటి ఇతర విషయాలు లేకుండా జాగ్రత్త వహించాలి. మజ్మూ ఫతావా రసాయిల్ ఇబ్నే సాలే అల్ ఉసైమీన్ 19/199 ప్రకారంగా ఉపవాస స్థితిలో సెలైన్ అనేది ఎక్కించుకోకూడదు. ఎందుకంటే సెలైన్ ఎక్కించుకోవడం అంటే శక్తిని, బలాన్ని శరీరంలోకి ఎక్కించుకోవడంతో సమానం. కాబట్టి ఎవరైతే ఉపవాస స్థితిలో ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెలైన్ అనేది ఎక్కించుకోకూడదని తెలియచేయడం జరిగింది. సెలైన్లో సాధారణంగా క్రిస్టలైన్ ఫ్లూయిడ్ అంటే ఎలక్ట్రోలైట్స్, హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని చేకూర్చుతాయి. కాబట్టి ఉపవాస స్థితిలో సెలైన్ ఎక్కించుకోవడం నిషిద్ధంగా చెప్పడం జరిగింది. ఒక ముస్లిం ఉన్నాడు, ఉపవాసం ఉండాలి అని అనుకున్నాడు. కానీ అతనికి తీవ్రమైనటువంటి ఫీవర్ ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంది. ఏం చేయాలంటే ఖురాన్ అంటుంది, ఖురాన్లో సూరా బఖరా నంబర్ 2 ఆయత 185 ప్రకారంగా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి మినహాయింపు ఉంది. మిగతా దినాలలో వారు తమ రోజాను పూర్తి చేయాలి. అలాంటి వ్యక్తికి అసలు రోజానే లేదు. అయితే అలా కాదండి, నేనైతే ఉదయమో రోజా సంకల్పం చేసుకుని సహరీ చేసుకున్నాను, కానీ మధ్యాహ్నం వరకు ఫీవర్ ఎక్కువగా అయిపోయింది. ఏం చేయాలంటే అలాంటి వ్యక్తి ఇంజెక్షన్ తీసుకోవడంలో తప్పు లేదు, ఐవి లేదా ఐఎం పద్ధతిలో. కానీ తీసుకునేటటువంటి ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ కేవలం జ్వరానికి మాత్రమే పనిచేయాలి. అలా కాకుండా అందులో మినరల్స్, న్యూట్రిషన్స్, అదేవిధంగా శక్తిని ఇచ్చేటటువంటి బలాన్ని చేకూర్చే విధంగా ఆ ఇంజెక్షన్ ఉండకూడదు. అలా అయితే అతని రోజా అనేది భంగం అవుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.